నమస్కారం. PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని నియోజకవర్గ స్థాయిలో అన్ని గ్రామాలలో ఘనంగా నిర్వహించాలి. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పిలుపు. వేసవి నేపథ్యంలో నగరంలో ఎక్కడ తాగునీటి సమస్య తలెత్తకుండా అన్ని చర్యలు చేపడుతున్నాం. నగర కమిషనర్ నరసింహప్రసాద్. విద్యార్థులకు తోడుగా నారా లోకేష్తో పాటు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటీల సురేంద్ర కుమార్. వార్తల్లోని వివరాలు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని నియోజకవర్గ స్థాయిలో అన్ని గ్రామాలలో ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పార్టీ నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. చిత్తూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో భాగంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇటీవల జరిగిన తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదులో చిత్తూరు నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో 65,623 సభ్యత్వాలు చేయడం జరిగిందని, ఇందుకోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ నెల 29న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని వార్డు పంచాయతీ స్థాయిలో ఘనంగా నిర్వహించాలని, పార్టీ జెండాలను సిద్ధం చేయాలన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రధానంగా పింఛన్లు సొమ్ములు పెంచి పంపిణీ చేయడం, సూపర్ 6 హామీల అమలు, ఉగాది తర్వాత రేషన్ కార్డులు, ఇంటి పట్టాలు, కొత్త ఇంటి నిర్మాణాల మంజూరు తదితర సంక్షేమ పథకాలను ప్రారంభించనున్నట్లు ప్రజలకు తెలియచెప్పాలన్నారు. పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజలకు తీసుకువెళ్లేందుకు వీలుగా క్షేత్రస్థాయిలో ప్రతి 60 మంది ఓటర్లకు ఒక కుటుంబ సాధికార సభ్యులను నియమించే ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలన్నారు. వీరి ద్వారా ప్రజల్లోకి వెళ్లాలన్నారు. అభివృద్ధి కార్యక్రమాల ప్రచారంలో సామాజిక మాధ్యమాలను విస్తృతంగా వినియోగించుకోవాలని కోరారు. పార్టీ కోసం కష్టపడిన వారందరికీ వివిధ మార్గాలలో న్యాయం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఏమైనా లోటుపాట్లు గుర్తిస్తే స్థానిక నాయకులతో సామరస్యంగా చర్చించాలని, అవసరమైతే తన దృష్టికి సమస్యలు తేవాలన్నారు. కార్యకర్తలను సమన్వయం చేసుకొని ఐక్యమత్యంగా ఉండాలని నాయకులకు పిలుపునిచ్చారు. చుడా చైర్మన్ నగర పార్టీ అధ్యక్షులు కటారి హేమలత మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు కుటుంబ సాధికార సభ్యుల ఎన్నికను వేగంగా పూర్తి చేయాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. సీనియర్ నాయకులు చంద్రప్రకాష్ మాట్లాడుతూ చిన్న చిన్న వివాదాలను స్థానికంగా ఉన్న నాయకులే కలిసికట్టుగా పరిష్కరించుకోవాలని, పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడిన వారందరికీ తగిన న్యాయం చేయడం జరుగుతుందని, కూటమి పార్టీల నేపథ్యంలో మిగిలిన వారితో సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాలన్నారు. ఈ సమావేశంలో భాగంగా పలువురు కార్యకర్త అభిప్రాయాలను తెలుసుకున్నారు. పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలను ఎలా సమన్వయం చేసుకోవాలి, సంస్థాగత ఎన్నికలు, భవిష్యత్ కార్యక్రమాల కార్యాచరణపై చర్చించారు. ఈ సమావేశంలో మేయర్ అముద, పార్టీ అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్, ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, మోహన్ రాజ్, శశికర్ బాబు, సుబ్రహ్మణ్యం నాయుడు, కాజూరు రాజేష్, మేషక్, పార్టీ రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, యువత, మహిళా కమిటీ నాయకులు, క్లస్టర్ల అధ్యక్షులు పాల్గొన్నారు. వేసవి నేపథ్యంలో నగరంలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని నగర కమిషనర్ నరసింహప్రసాద్ తెలిపారు. చిత్తూరు నగరంలో తాగునీటి సమస్య ఉంటే 9849907885 నెంబర్కు కాల్ చేయాలని నగర పాలక కమిషనర్ నరసింహప్రసాద్ తెలిపారు. అడవిపల్లి రిజర్వాయర్ పనులు పూర్తి చేయడానికి చర్యలు చేపట్టామన్నారు. వేసవి నేపథ్యంలో తాగునీటి సమస్య లేకుండా తగు ఏర్పాట్లు చేపడుతున్నామన్నారు. కొన్ని చోట్ల ట్యాంకర్లను ఏర్పాటు చేశామన్నారు. సమస్య ఉంటే వాట్సాప్ ద్వారా మెసేజ్ చేస్తే పరిష్కరిస్తామన్నారు. చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో
మనము వేసవి దృష్ట్యా వాటర్ ఇష్యూస్ ఎక్కడ రాకుండా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ప్రధానంగా మనకి 12 వార్డ్స్లో సోర్స్ లేకుండా వాటర్ సప్లై చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 12 వార్డ్స్కి మనం మున్సిపల్ ట్యాంకర్స్ ద్వారా వాటర్ సప్లై చేస్తాము. ఇంతకుముందు 4 ట్యాంకర్స్ ద్వారా మున్సిపల్ ట్యాంకర్స్ 4 ట్యాంకర్స్ ద్వారా సప్లై చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆ నెంబర్ను 80కి పెంచాము. ఓవరాల్గా 65 ట్రిప్స్ పర్ డేని మనం ప్లాన్ చేసి డిస్ట్రిబ్యూషన్ ప్లాన్ చేస్తున్నాం. అలాగే మనము ఈ మధ్యకాలంలో గత 2 నెలల నుంచి 26 బోర్స్ వేయడం జరిగింది. 26 బోర్స్ కంప్లీట్ చేసాము. వాటర్ కూడా పడ్డాయి. అందులో ఒక 7 వార్డ్స్కి డిస్ట్రిబ్యూషన్ కూడా ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది. బోర్డ్స్ వేసి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ పెండింగ్ ఉన్నవి 7 వార్డ్స్ ఉన్నాయి. ఆ 7 వార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్స్ కూడా మరొక 4 రోజుల్లో కంప్లీట్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. అలాగే వాటర్ సప్లై కోసం స్పెషల్గా గ్రివాన్స్ సెల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆన్ యావరేజ్ ప్రతిరోజు గ్రివాన్స్ సెల్కి సుమారు 30 నుంచి 40 కంప్లైంట్స్ వస్తున్నాయి. ఆ కంప్లైంట్స్ని కూడా సంబంధిత సిబ్బంది ద్వారా పరిష్కరించడం జరుగుతూ ఉంది. మనం ఏదైతే 65 ట్రిప్స్ వాటర్ ట్యాంకర్స్ ద్వారా సప్లై చేస్తున్నామో అంతకంటే కూడా ఎక్కువ అవసరం ఉంటే మనము వచ్చేటువంటి కంప్లైంట్స్ మేరకు నిర్ణయం తీసుకొని చర్య తీసుకోవడం జరుగుతూ ఉంది. అలాగే ఇంకా మనకి 5 ప్లేసెస్లో బోర్ కావాలి అని చెప్పి రిప్రజెంటేషన్స్ మనకి రావడం జరిగింది. వాటిని కూడా చర్య తీసుకుంటాం. వాటర్ సప్లై అనేది ప్రయారిటీగా తీసుకొని ఎటువంటి సమస్య లేకుండా చూస్తాము. అలాగే అడవిపల్లి రిజర్వాయర్ ప్రాజెక్ట్కి సంబంధించి ఏదైతే NH పర్మిషన్స్ రావాలో ఆ పర్మిషన్స్ కూడా ఫాలోఅప్ చేస్తున్నాం. ప్రస్తుతానికి మనకు పూతులపట్టు దగ్గర పైప్ లైన్ వర్క్ జరుగుతుంది. అలాగే WTP ప్లాంట్ కన్స్ట్రక్షన్ కూడా ప్రారంభమైంది. సో మనది ఏదైతే 10 to 15% వర్క్ ఏదైతే పెండింగ్ ఉందో దాన్ని కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తున్నాం. వాటర్ సప్లై సమస్య ఎటువంటి వచ్చినా కానీ మనము ప్రత్యేకంగా ఒక సెల్ ఏర్పాటు చేయడం జరిగింది. గ్రివాన్స్ సెల్ 9849907885 9849907885 ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే సంబంధిత సిబ్బంది మీ దగ్గరికి మీకు కాల్ చేసి సమస్యను పరిష్కరిస్తారని తెలియజేస్తాము. థ్యాంక్ యూ. విద్యార్థులకు తోడుగా నారా లోకేష్తో పాటు కూటమి ప్రభుత్వం నిలుస్తోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటీల సురేంద్ర కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో విద్యా వ్యవస్థ పూర్తిగా నాశనం చేశాడని, విద్యార్థులకు సకాలంలో ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుండా విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో కళాశాల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికేట్లు, హాల్ టికెట్లు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందన్నారు. దీనితో పాటుగా విద్యార్థులకు ట్యాబుల పేరిట 1200 కోట్లు, విద్యా కానుక పేరిట 400 కోట్లు ఖర్చు చేసి అందులో పెద్ద మొత్తంలో దోపిడీకి పాల్పడ్డారని తెలిపారు. అయితే 2014-19వ సంవత్సరంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఫీజు రియంబర్స్మెంట్ చేస్తూ 5 సంవత్సరాలకు 10,136 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని, వైసీపీ ప్రభుత్వ హయాంలో కేవలం 9 లక్షల మందికి మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ చేసి 6,430 కోట్లు మాత్రమే ఖర్చు చేసి 7 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అందకుండా జగన్ ప్రభుత్వం మోసం చేసిందని పేర్కొన్నారు. ప్రస్తుతం విద్యా వ్యవస్థలో రాజకీయాలకు చోటు లేకుండా, రాజకీయ నాయకుల పేర్లు, పార్టీల రంగులు లేకుండా కూటమి ప్రభుత్వం నారా లోకేష్ ఆధ్వర్యంలో జాగ్రత్తలు తీసుకుంటుందని, ఇటీవల విద్యార్థులు స్కూల్ బ్యాగులతో పాటు యూనిఫామ్ పంపిణీలో కూడా రాజకీయ పార్టీల రంగులు, రాజకీయాల నాయకుల ఫోటోలు లేకుండా చేయడం జరిగిందన్నారు. అలాగే విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ ఎంపికలో కూడా రాజకీయాలకు చోటు లేకుండా నిష్ణాతులైన వ్యక్తుల్ని వైస్ ఛాన్సలర్గా నియమించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. విద్యార్థులకు పూర్తి స్థాయిలో నాణ్యమైన విద్యను అందించేందుకు అవసరమైన ప్రతి చర్యని కూటమి ప్రభుత్వం తీసుకోవడం హర్షణీయమని, విద్యార్థులు కూడా కూటమి ప్రభుత్వ పాలనను గమనించి కూటమి ప్రభుత్వానికి సహకరించాలని పిలుపునిచ్చారు. అందులో పెద్ద మొత్తంలో దోపిడీ చేసుకున్నారు. అయితే విద్యార్థుల ఫీజు బకాయిలు మాత్రం చెల్లించడానికి ఆ ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారికి మనసు రాలేదు. కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత
నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి, విద్యా ప్రమాణాలను పెంపొందించడానికి, విద్యా వ్యవస్థను రాజకీయాలకు అతీతంగా ముందుకు తీసుకెళ్ళడానికి అందరి సలహాలు, స్టేక్ హోల్డర్స్ అందరితో సమావేశాలు పెట్టి సలహాలు సూచనలు తీసుకొని ముందుకు పోవడం జరిగింది. అందులో ఫీజు బకాయిలతో ఇబ్బంది పడుతున్నటువంటి, సర్టిఫికేట్ రాకుండా ఇబ్బంది పడుతున్నటువంటి విద్యార్థులకు సుమారు 10 లక్షల మందికి సర్టిఫికేట్లు అందే విధంగా కూడా చర్యలు తీసుకున్నారు. మరి ఫీజు బకాయిలు కూడా క్రమబద్ధీకరించడానికి చర్యలు తీసుకుంటూ మరి జనవరి నెలలో 788 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడం జరిగింది. మార్చిలో ఇటీవల మరో 600 కోట్ల రూపాయలను విడుదల చేశారు. తొందరలోనే మరో 400 కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేయడానికి నారా లోకేష్ గారు చర్యలు తీసుకుంటున్నారు. 2014-19 మధ్య గౌరవ చంద్రబాబు గారికి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో 16 లక్షల మందికి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చేవాళ్ళు. ఆ 5 సంవత్సరాలలో 10,136 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఖర్చు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాల్లో 9 లక్షల మందికి మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ చేశారు. సుమారు 7 లక్షల మందికి ఎగ్గొట్టి ఎగనామం పెట్టారు. రాజకీయ ప్రమేయం ఉన్న వ్యక్తులను పెట్టి రాజకీయ పునరావాస కేంద్రాలుగా యూనివర్సిటీలు మారిస్తే మరి నారా లోకేష్ గారు దానిపైన గట్టి చర్యలు తీసుకొని రాజకీయాలకు అతీతంగా నిష్ఠాతులైనటువంటి అధ్యాపకులను, అత్యంత గౌరవమైన వ్యక్తులను ఈరోజు వీసీలు కూడా నియమించడం జరుగుతూ ఉంది. ఆ విధంగా విద్యా వ్యవస్థను ఈరోజు నారా లోకేష్ గారు సంస్కరణలతో ముందుకు తీసుకెళ్తూ ఒక మంచి వాతావరణం మరి పాఠశాలలో కానీ కళాశాలలో ఏర్పడే విధంగా కూడా తయారు చేసుకున్నారు. వారికి అభినందన తెలియజేసుకుంటూ మరి విద్యార్థులు కూడా మరి గత ప్రభుత్వ పాలనలో జరిగినటువంటి తీరును, ప్రస్తుతం జరుగుతున్నటువంటి తీరును కూడా ఒకసారి గమనించుకొని అర్థం చేసుకోవాలని చెప్పిన సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దేశంలో కుల మత తత్వాలతో పాలకులు విభజన రాజకీయాలకు తెరలేపి దేశంలో అశాంతికి అలజడులకు కారకులు అవుతున్నారని, భగత్ సింగ్ విప్లవ స్ఫూర్తితో వాటికి అడ్డుకట్ట వేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి నాగరాజు, సహాయ కార్యదర్శి జనార్దన్లు పేర్కొన్నారు. భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఆదివారం చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద భగత్ సింగ్ చిత్రపటానికి పుష్పగుచ్చం అలంకరించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యవాదులను గడగడలాడించి స్వాతంత్ర సాధనలో ప్రముఖ పాత్ర వహించి ప్రాణత్యాగానికి సైతం వెరువని విప్లవ వీరుడని కొనియాడారు. దేశానికి స్వరాజ్యంతో పాటు అందరికీ కూడు గూడు, విద్య, వైద్యం, ఉపాధి కల్పన కోసం సంపూర్ణ స్వాతంత్రం సాధించాలని నిరంతరం పోరాడిన వీర కిషోరం భగత్ సింగ్ అన్నారు. రష్యా విప్లవాన్ని ఆదర్శంగా తీసుకొని లెనిన్ పోరాట స్ఫూర్తితో సమాజ సాధనకై ఉవ్విర్లూరిన అమరజీవి భగత్ సింగ్ ఆశయ సాధనకై ఉద్యమించాలని పేర్కొన్నారు. దేశంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్పొరేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా పోరాడడమే అమరజీవికి అసలైన నివాళి అని అన్నారు. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి గోపీనాథ్, జిల్లా కార్యవర్గ సభ్యులు దాసరి చంద్ర, జయలక్ష్మి, సిపిఐ సీనియర్ నేత మణి, కవిత, జిల్లా సమితి సభ్యులు బాలాజీరావు, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. అని ఆగలేకుండా సంతోషంలో దేశం కోసం, దేశ స్వతంత్రం కోసం పోరాడినటువంటి వ్యక్తి కామ్రేడ్ భగత్ సింగ్. భగత్ సింగ్ వాళ్ళ నాన్న చాలా మందిని రిక్వెస్ట్ చేసుకోవాలని అడిగితే ఆయన ఒప్పుకోలేదు. నువ్వు నీ నాన్న నా కొడుకుగా, నీ కొడుకుగా నీకు బాధ ఉండొచ్చు, కానీ ఈ దేశం
కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు యువకులు కూడా పోవాలనేసి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. భారతదేశవ్యాప్తంగా కామ్రేడ్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులను గురితీసిన రోజు. మన భారతదేశ ప్రజాతంత్ర పోరాటంలో ఒక చీకటి అధ్యాయం. ఈరోజు పెద్ద చీకటి రోజు. బ్రిటిష్ వారి దేశాన్ని వదులుకోవడానికి ఎన్నో ఉద్యమాలు జరిగినాయి. కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు జరిగినాయి. మేరట్ కుట్ర కేసు, కాన్పూర్ కుట్ర కేసు, అదేవిధంగా పలు రకాల కుట్ర కేసులతో ఎంతో మంది జైలుకి పంపించి కాల్పులు జరిగినటువంటి ఘటనలు ఉన్నాయి. కానీ ఇవన్నీ ఒక ఎత్తైతే 4 లక్షల రూపాయల మీద జరిగినటువంటి అతని మీద కాల్పులు, ఆ కాల్పుల నేపథ్యంలో కాంగ్రెస్ ఈరోజు అతను భగత్ సింగ్ చాకచక్యంగా కాల్చి చంపడం అనేది దేశంలోనే ప్రపంచంలోని పెద్ద చారిత్రక ఘటన. ఆ ఘటన నేపథ్యంలో తర్వాత పార్లమెంట్ లో ఒక పొగబాంబు వేశాడు. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు స్వేచ్ఛా వాయువులు, కార్మికుల హక్కులు, రైతుల హక్కులు సాగునచ్చే విధంగా బ్రిటిష్ ప్రభుత్వం ఒక బిల్ తీసుకొస్తుంటే ఆ బిల్లు తీసుకురావద్దని ఒక పొగ బాంబు వేశాడు. నిజం బాంబు కూడా కాదు. అని నిరసన తెలియడం అంటే పొగ బాంబు అంటే చంపేదని కాదు. కానీ దానికే బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్ళి జైల్లో పెట్టి అతన్ని చివరకు తన కిరాతకంగా 24 years కి మన దేశంలో అయితే ఎంత ఈరోజు ఆయన యొక్క సహచరులంతా కూడా కలిగారు. చిత్తూరు కోఆపరేటివ్ బ్యాంక్ ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తూ లాభాల బాటలో నడుస్తోందని డిప్యూటీ రిజిస్ట్రార్ నారాయణమ్మ తెలిపారు. చిత్తూరు కోఆపరేటివ్ బ్యాంకులో ఆదివారం మహాజన సభను నిర్వహించారు. ఖాతాదారుల సమక్షంలో నిర్వహించిన సభకు డిప్యూటీ రిజిస్ట్రార్ నారాయణమ్మ, బ్యాంకు మేనేజర్ సుమతి, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణమ్మ, మేనేజర్ సుమతి మాట్లాడుతూ ఖాతాదారులకు తక్కువ వడ్డీకి రుణాలతో పాటు గృహ నిర్మాణాలకు రుణాలు అందజేస్తున్నామన్నారు. బ్యాంకు మెరుగైన ఆర్థిక ప్రగతి సాధిస్తోందని తెలిపారు. నేను డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫీసర్ అండ్ స్పెషల్ డ్యూటీ DCCBలో పనిచేస్తున్నాను. అయితే నన్ను అఫీషియల్ పర్సన్ ఇన్ఛార్జ్గా చిత్తూరు కోఆపరేటివ్ టౌన్ బ్యాంకుకు నియమించి ఉన్నారు. ఈ బ్యాంక్ ఏమంటే ఇప్పుడు 39/24 నాటి పరిపాలనా నివేదికని మహాజన సభలో మనం సమర్పించుకుని ఉన్నాము. తర్వాత ఇప్పుడు ఈ బ్యాంక్ అయితే ప్రస్తుతానికి లాభాల బాటలోనే పయనిస్తూ ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ బ్యాంకు పట్ల విశ్వాసం అనేది, అభిమానం అనేది పెంచుకొని బ్యాంకు యొక్క పురోభివృద్ధికి అందరూ కూడా తోడ్పడాల్సిందిగా ఈ సందర్భంగా అందరికీ మనవి చేసుకుంటున్నాము. 2024-25 సంవత్సరం అర్ధ సంవత్సరపు పరిపాలన నివేదిక ఈనాటి మహాజన సభకు ఇచ్చేసిన గౌరవ సభ్యులకు, ఖాతాదారులకు చిత్తూరు కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ అఫీషియల్ పర్సన్ ఇన్ఛార్జ్ మరియు సిబ్బంది తరఫున హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. పరిపాలన నివేదికను ఈ మహాజన సభకు సమర్పిస్తున్నాం. ది చిత్తూరు కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ 22/4/1907 తేదీన చిత్తూరు కోఆపరేటివ్ అర్బన్ సొసైటీ లిమిటెడ్ గా కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 1904 కింద చిత్తూరు జిల్లాలో మొట్టమొదటిగా మరియు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో 59గా రిజిస్టర్ కాబట్టి 31/8/1907 వ్యాపార లావాదేవీలు ప్రారంభించి విషయం మీకు అందరికీ తెలిసినది. కేవలం 82 మంది సభ్యులతో ప్రారంభమైన ఈ సొసైటీ కార్యక్రమాలను అభివృద్ధి చెందుతూ 1917లో చిత్తూరు కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ గా పేరు మార్చుకొని 1966 బ్యాంక్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 పరిధిలో తేబడి 22/1980 తేదీన రిజర్వ్ బ్యాంక్ చే అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుగా లైసెన్స్ పొంది బ్యాంకు కార్యకలాపాలను కొనసాగించింది. తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని ఓజీ సినిమా ప్రొడ్యూసర్ డివివి దానయ్య దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం VIP విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.